సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాదాపు 29 లక్షల పంప్ సెట్లు ఉంటే ఈ పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు 27,970 అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 27,970 పంప్ సెట్లకి ఉచితంగా ఈరోజు కరెంటు ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఈనాటి ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా కరెంటు ఇస్తూ ముందుకు పోతాం. ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కేవలం అక్కడ భూమి పూజ చేయడమే కాదు, మీ అందరితో మాట్లాడి వాస్తవ విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నాం. కొద్దిమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బయటకు వచ్చి. నేను అడుగుతా ఉన్నాను వారికి, 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదో నేను చాలా స్పష్టంగా చెప్పగలను. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. బంగారు తెలంగాణ చేస్తా అన్నారు, చేయలేదు. ఉద్యోగాలన్నీ నాశనం అయిపోయినాయి, ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి మీరు చెప్పినటువంటి వాగ్దానం. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తగ్గకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పారు. కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టి నీళ్లని పారిస్తా అన్నారు. గోదావరి నది పైన ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళని పారిస్తా అన్నారు. కృష్ణా నది పైన 10 ఏళ్లు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా పారించలేదు. గోదావరి నది పైన కట్టక 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీరు చూశారు. మరి ఏందయ్యా మీరు చేసింది? ఏం చేశారు 10 ఏళ్లు? ఏమీ లేదు. వాళ్ళు చేసిందల్లా ఒక్కటే,